ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుని సేవ అంటేనే భరించాలి. భారమైన, కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా భరించి పని చేయాలి. ఎక్కువగా ఇక్కడ పని చేసేటువంటి వారు ఉన్నారు కాబట్టి పొలానికి వెళ్ళేటప్పుడు నాగట్టిని పెట్టి దున్నుతారు రైతులు. ఎడ్లకు కాయడ మోపి అది ఆ ఎకరం పొలం అయినా 2 ఎకరాలైనా చేయాలి పని, వ్యవసాయం చేయాలి. ఒకసారి కాడి పెట్టుకున్నాక నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తీసేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. యేసుప్రభు వారు చెబుతూ అననీయ గారికి, నాయన ఇతను గతంలో నీ సంఘాన్ని పాడు చేశాడు, ప్రబలిపోతున్న క్రీస్తు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేశాడు, ఎంతోమందిని ఇతను అన్యాయంగా ఇచ్చేసాడు నాయన, నేను వెళ్ళలేను అన్నప్పుడు చెబుతున్న మాటలేవి నీవు. అందుకు ప్రభు మరలా చదువు. అందుకు ప్రభు నీవు వెళ్ళము, గో అన్యజనుల ఎదుట గో అండ్ టెల్ హిమ్, నువ్వు వెళ్ళు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, అన్యజనుల ఎదుట ఇతను నిలబడాలి. ఒకటి, రాజులు. 3 ఇశ్రాయేలీయులు. నా నామాన్ని ఇతను ఏం చేయాలి? భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం, వెపన్. మనుషులను మార్చటానికి ఏం చెయ్యాలో ఇతని ద్వారా నేను చేస్తాను. ఇతను ఎక్కడెక్కడ మాట్లాడతాడో తెలుసా? అన్యజనులు, జెంటైల్ పీపుల్స్ అంటారు వాళ్ళు, విగ్రహారాధికులు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. అక్కడ ఎలా సువార్త ప్రకటించాలో చేపిస్తాను ఇతనితోటి. రాజులు, ప్రజలను పరిపాలించేవాళ్ళు, అక్కడ కూడా చెప్పిస్తాను నా గురించి. మన ఎవరు అయినా దేశ ప్రధాన దగ్గర పోయి నీకు వాక్యం చదువుతానంటే వింటాడా? ఒక 5 నిమిషాలు కూర్చోండి మీకు మెసేజ్ చదువుతానంటే వింటాడా? ఏమంటాడు? పర్మిషన్ ఇస్తారు మనకి, దగ్గర రానిస్తారా? కానీ అటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి అన్నమాట పౌలు గారి యొక్క ప్రయాణంలో. తర్వాత కేడర్ ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళకి చాలా ధర్మశాస్త్ర పిచ్చి ఉంది వాళ్ళకి. మోషే ధర్మశాస్త్రమే మాకు, మిగతావి వద్దు. యేసుప్రభువుని సిలువ వేసింది ఎవరు? యూదులే కదా. ఎందుకు వేశారు యేసుప్రభువుని సిలువ వాళ్ళు? ఆయనంటే దేవుని కుమారుడు నమ్మట్లేదు, ఆయన చెప్పిన ఇతనేంటి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అనుకున్నారు వాళ్ళు. ఈ 3 రకాల ప్రజలు, అంటే 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మార్చడం అనేది అంత చిన్న విషయం కాదు. వీళ్ళ 3 దగ్గర పౌలు గారు చేసిన ప్రసంగాలు మనం చదివితే అపోస్తుల కార్యాలని సారం చెప్తాను మీకు. తర్వాత రెఫరెన్స్లు ఇస్తాను మీకు, అన్నీ కూడా చక్కగా ఇస్తాను. ఆయన తీసుకున్నటువంటి ఒక పంద, లేకపోతే ఒక మూమెంట్, ఒక ప్రొసీజర్ ఏంటంటే ప్రతి చోట కూడా సువార్తను ప్రకటించాడు ఆయన.
సంఘాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి సువార్తను ప్రకటించాడు. సువార్త అంటే మీకు తెలుసు కదా డెఫినేషన్. యేసుప్రభువు వారు చనిపోవుట, సమాధి చేయబడుట, 3 తిరిగి లేపబడుట. ఈ 3 విషయాలు పాత నిబంధనలో ఉన్నటువంటి పాయింట్లను క్రోడీకరిస్తూ భక్తుల చరిత్రలో చెప్పుకుంటూ వాళ్ళందరూ చెప్పింది కూడా ఇతని గురించే అనేది ఆయన యొక్క బోధ. అంటే అర్థమైపోవాలి క్లారిటీగా. యేసుక్రీస్తు గురించి సువార్తను చెప్పేటప్పుడు వీళ్ళు ఎలా ప్రారంభించారంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ధర్మశాస్త్రాల్లో నుంచో లేకపోతే ప్రవక్తల గ్రంథాల్లో నుంచి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు. అల్టిమేట్గా చివరికి క్రీస్తు అనేటువంటి వ్యక్తి దేవుని కుమారుడు, ఈయన మీ పాపాల నిమిత్తం చనిపోయి చెప్పుకొచ్చాడు. ఇక రెండవది ఆయన అంటే ఒక ఏరియాకి వెళ్ళామనుకోండి, ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా చెప్పాలి ప్రిపరేషన్ అంటాం. అన్ని జనులకు సువార్త చెప్పేటప్పుడు ఆయన ప్రకృతిని చూపించి మాట్లాడాడు. మీరు గమనిస్తే ప్రకృతిని అంటే పక్షులను కానివ్వండి, జంతువులు కానివ్వండి, లేకపోతే వృక్షాలను కానివ్వండి, ఆకాశంలో ఉన్నటువంటి జరిగేటువంటి కార్యాలు కానివ్వండి, ఒక అన్యజనుడు మారాలంటే ఆ విధంగా ప్రకటించాడు ఆయన. ప్రకృతిని చూసి విశ్వాన్ని బట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడాడు. అంటే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి. చిన్నపిల్లవాడికి ఒక విధంగా చెప్పాలి, తెలియని వాడికి ఒక విధంగా చెప్పాలి, చదువుకున్న వాడితో ఒక రకంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటిది పౌలు గారికి తెలుసు. ఇక రెండవది ఆయన ఎంచుకున్నటువంటి బోధలో యేసే క్రీస్తు అని వాదించాడు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఎక్కువగా యూదులకి ఆయన వాదించింది ఏంటంటే యేసే క్రీస్తు. ఇవి బేస్ చేసుకున్నాడంటే పౌలు గారు, ఇవి తీసుకున్నాడు ఎక్కువ ఆయన సువార్త దండయాత్రలు. వీళ్ళు ప్రారంభం అంతియొకయ సంఘం నుంచి ప్రారంభమైన అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అనబడతారు. అక్కడ చూడండి ఏ సంఘం అది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు అందరూ ఏమవ్వాలి, కలవాలి. యూనిటీ ఎలా ఉండాలి మన మధ్య, ఐక్యత. సంఘంలో ఏముండాలి చెప్పండి అమ్మా, మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళు అందరికి పర్లేదా, ఏం తగదలు ఏం లేవు కదా ఊర్లో. సంతోషం. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటారు అసలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ వాక్యం చదువుతూ ఉండడం వెంటనే ఆ రెఫరెన్స్ అవ్వకుండా ముందుకుంటుంది. అక్కడే కనపడుతూ ఉంటుంది డిఫరెన్స్ సంఘాల్లో. మేము అసలుకి తగ్గేది లేదు అంటూ ఉంటారు అక్కడ కూడా. మేము సహించమండి, ఏంటండి మేము చదవాలి వాక్యం, మనమే తగ్గదుకు వస్తూ ఉంటారు చెప్తున్నాడు. మరి నేను చదువుతున్నా కదా ఆ నాపను. బాప్తీసం పొందిన మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఉండవలసింది ఏంటంటే ఐక్యత ఉండాలి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి. ఎక్కడున్నారట? సంఘంలో ఉండాలి. 4 రెఫరెన్స్లు తెలిస్తే ఇప్పుడు ఆపలేకపోతున్నాం, స్పీకర్ అయిపోతున్నారు. మేము కూడా చర్చి పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే ఉంది కదా బయట పరిస్థితి. తద్వారా ఏమైపోతుంది, హేతువాదులు కానివ్వండి, నాస్తికులు కానివ్వండి, లేకపోతే క్రీస్తును నమ్మని విరోధులు వచ్చేసి ఏదన్నా ప్రశ్నల అడగలో భయపడిపోయి గొడవలైపోతూ ఉంటాయి. ఉదయకాలాన బ్రదర్ చెప్తున్నాడు, ఈ ప్రాంతంలో అసలు మైదుకూరు అంటేనే ఒకప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ డిఫరెంట్ పీపుల్ ఉండేవాళ్ళని చెప్తాను. కానీ అటువంటి ఏరియాలోకి వచ్చి నాకు చాలా ఆనందం వేసింది. ఆనంద్ బ్రదరు చేస్తున్న సేవ, ఇక్కడ అనేక ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టడం, కలుపుకొని వెళ్ళటం, కలిసి టుగెదర్ టీం వర్క్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ టీం వర్క్. అందరూ కలవటం అనేది ఒక టీం. అది చిన్నవాళ్ళు కలవచ్చు, ఒకళ్ళు పని చేయొచ్చు, ఒకళ్ళు పరిచర్య చేయొచ్చు, ఒకరు పాటలు పాడొచ్చు, ఒకరు వాక్యం చెప్పొచ్చు, ఒకరు మ్యూజిక్ సిస్టమ్ పెట్టచ్చు, సౌండ్ సిస్టమ్ పెట్టచ్చు.
అందరు అవసరం దేవుని పనికి. కలవాలండి. నువ్వు ఏ పనిలో కలిసినా కలవకపోయినా దేవుని పనిలో సంఘం కలవాలి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారట. వినుట వలన ఏం కలిగిందని ఉంటది? ఆ వినుట ఎవరిని గురించి? క్రీస్తుని గురించి. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తావో, వాక్యం ఎప్పుడైతే ప్రబలిపోతుందో ఆ పరిసర ప్రాంతాల్లో, ఆటోమేటిక్గా శిష్యులుగా వచ్చేస్తారు, కొత్త వారు వస్తారు. ఇప్పుడు 10 మందే కావచ్చు ఇక్కడ ఎగ్జామ్ రాస్తుంది, భవిష్యత్తులో ఇంక్రీజ్ అయిపోవాలి అంతే. ఇక్కడ మీరు నేర్చుకున్న మహాజ్ఞానాన్ని చూసి ఇంకా చేర్చబడతారు చాలామంది. భవిష్యత్తులో దేవుడు ఈ ప్రాంతానికి పర్మనెంట్గా ఒక బిల్డింగ్ కూడా తప్పకుండా ఇస్తాడు. డోంట్ వరీ. అర్థమైందా? మీరు నమ్ముతున్నారు? అది ఐ కెన్ బిలీవ్. ఉదయకాలం అదే చెప్పాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పిల్లల పక్షాన దేవుడే దిగుతాడండి. ఎవరో ఒకరికి స్పాన్సర్ ఇస్తాడు, ఎవరో మనకు సహాయం చేస్తారు, మంచి బిల్డింగ్ వస్తుంది. అప్పటి వరకు ఓపికగా ఉండండి. వెయిట్ అండ్ సీ. ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యాన్ని ప్రకటించారట. ఫస్ట్ బైబిల్లో అంతియొకయలో శిష్యులు అక్కడి నుంచి ప్రారంభమైంది క్రైస్తవులు అనే పేరు. కానీ ఈరోజు ఏమైపోయింది? క్రైస్తవులు అంటే అదొక మతమనో, అంతేకాదు బయట వాళ్ళు అంటాం మనం, ఇదే మతం పుచ్చుకున్నారా, మతం మారారు, రకరకాల పేర్లతో మళ్ళీ అంటూ ఉంటారు. చివరికి చాలా విచారకరం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మితే మీకు ఏమి ఇవ్వం అనేటువంటి పరిస్థితులకు వచ్చేసింది పరిస్థితి దేశంలో. కానీ అది మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. క్రైస్తవ్యం మార్గమే కానీ మతం కాదు. ఈ అంతియొకయ సంఘంలోనే ఉన్నాడండి పౌలు గారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ ఉన్నాడు? అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అంతియొకయలోనున్న సంఘము అంటే సంఘం పేరు అంతియొకయ కాదు, అదే పేరు ఒక విలేజ్ లేదా టౌన్ అనుకుందాం. సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘాలే. మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఓకే. అంతియొకయలోనున్న సంఘములు బర్నబా, ఇతను చాలా ధనవంతుడు, రిచ్ ల్యాండ్ లార్డ్. బర్నబా గురించి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదువుదాం. ఫస్ట్, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తే, పేతురు గారి ప్రసంగం విని విశ్వాసం పొంది ఇక దేవుని పనికి త్యాగాలు చేయాలనుకున్నారు. 4వ అధ్యాయం 36వ వచనంకి వచ్చేసరికి అది ప్రణాళిక చేస్తారు బర్నబా. ఇక్కడ కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి చాలా ఉంది, రిచ్ ల్యాండ్ లార్డ్, ఇతను ధనవంతుడు, ఇతను బర్నబా. ఎందుకు ఇతని గురించి మీకు చెప్పానంటే, యాక్చువల్గా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, అంతే కదా. భయంకరంగా క్రీస్తు అనే పేరే తట్టుకోలేకపోయాడు. అసలు ఇతను ప్రధాన యాజకుల దగ్గర నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎవరిని? ఎందుకు? అందరిని కూడా క్రైస్తవులు దెబ్బ కొట్టడానికి. కానీ ఇతను మారాడు. 9వ అధ్యాయం వచ్చేసరికి సౌలు మార్చబడ్డాడు. మార్చబడిన
సౌలు పౌలుగా వచ్చాక మరి అపోస్తులు నమ్మాలి కదా. ఇతను మారిన తర్వాత ఇతను యేసే క్రీస్తు అని చెప్తాడు ప్రసంగాలు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచి విషయాలు మీకు చాలా చక్కగా చెప్తాను, ఇంట్రెస్ట్గా ఉంటుంది, మంచి విషయాలు మీకు చెప్తాను. సౌలు పౌలుగా మార్చబడతాడు. పౌలుగా మార్చబడిన తర్వాత ఇతను ప్రసంగాలు స్టార్ట్ చేస్తాడు. మంచి తెలుగు గలవాడు కదా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నప్పుడు యేసే క్రీస్తుని చెప్తా రుజువు చేస్తూ ఉంటాడు. అయితే ఇతను మార్చబడ్డాడు అని అపోస్తులు నమ్మలేదు. అప్పుడు బర్నబానే మధ్యవర్తి వహిస్తుంది, మీడియేటింగ్. ఇప్పుడు నాకు ఆనందంగా తగాదైంది అనుకుందాం కొంచెం. ఎవరో చిట్టుబాబు లాంటి వ్యక్తి వచ్చి అన్నయ్య మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండండి అని ఎవిడెన్స్ ఏదో చెప్పాలి మాకు. ఇద్దరిని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక ఇద్దరిని కలపటానికి ఒక మధ్యవర్తి అవసరం, అంతేనా? మంచి మాటలు కుటుంబంలోనైనా సంఘంలోనైనా అలాంటి వ్యక్తి బర్నబా. అక్కడ సంఘానికి ఇతను ఏం చేశాడంటే, మళ్ళా చదువు అమ్మా. కుప్పరలో పుట్టిన లేవీడగు యేసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు ఏమని పేరు పెట్టారు? ఏంటి సంఘానికి రావట్లేదు? హెచ్చరిస్తూ ఉంటారంట అందరం కూడా, మందిరానికి రండి, సంఘానికి రండి. హెచ్చరిక హెచ్చరిక బోర్డు ఉంటుంది, స్పీడ్కి వెళ్ళిపోతే అయిపోతామని ఉంటుంది. రోడ్ల మీద ఏముంటుంది? హెచ్చరిక, స్పీడ్ థ్రిల్స్, అంతేనా? బట్ కిల్స్ అంట. బండి మీద స్పీడ్కి వెళ్తే ఎలాగుంటుంది? థ్రిల్గానే ఉన్నట్టుంటుంది, కానీ ఏమైపోతావు? కిల్ అయిపోతావు. కిల్ అంటే చచ్చిపోతావు. చిన్న గిల్లు, హెచ్చరిక బోర్డ్స్. ఇతను హెచ్చరిక లాంటి వాడు. బర్నబా అంటే ఒక హెచ్చరిక. చూపిస్తాను మీకు. ఆయన దండయాత్రలో 3 దండయాత్రల డిఫరెన్స్ చెప్తాను. అని అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టిండ్రి. ఇతడు భూమి గలవాడై ఉండి ఏం చేశాడట? భూమిని ఇంకా డెవలప్ చేసుకున్నాడు, అమ్మాడు. అతను ఎందుకు అమ్మాడు? దాని వెల తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పంచుకోండినా, దేవుని పని కోసం. దేనికోసం? అంత త్యాగం చేసిన వ్యక్తి బర్నబా. ఈయన అంతియోకియ సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు వద్దాం, కమ్ టు ది సబ్జెక్ట్. అందుకు మీకు చెప్పాను, ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అంతియోకియలోనున్న సంఘంలో బర్నబా. సంఘంలో మంచి పర్సన్స్ కావాలి మనకి, పిల్లర్స్, స్ట్రాంగ్ పిల్లర్స్, నిలబడేవాళ్ళు కావాలి, అంతే కదా. ఇదిగోండి ఈ వ్యక్తి, ఆనంద్ గారు చెప్తుంటాడు, ఈ వ్యక్తి ఈమె మీటింగ్ కొరకు డబ్బు సహాయం చేసిన భోజనాలకు ఉచిత భోజనం. ఇది ఇతను మీటింగ్స్ కొరకు కష్టపడ్డాడండి. ఇతను ఈ మీటింగ్స్ కొరకు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఇతను ఈ మీటింగ్స్ కొరకు సౌండ్ సిస్టమ్ సహాయం చేశాడు. సంఘంలో ఇటువంటి గొప్ప త్యాగమూర్తులు కావాలి, ఇటువంటి మంచి మనస్సు కావాలి సంఘంలో. గొడవలు పెట్టేవాళ్ళు, ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళు, వెంటనే వర్గాలు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు. ఎందుకంటే క్రీస్తు శరీరం మనం, వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్ బాడీ. మనందరం కూడా క్రీస్తు శరీరానికి సంబంధించిన వారు. అందుకే కదా ఇందాక రొట్టె రసం తీసుకున్నాం. సంఘంలో బర్నబా. సెకండ్ నిగెర్ అనబడిన, నిగెర్ అంటే నీగ్రో. నీగ్రో అంటే బ్లాక్, ఇథియోపియన్ పీపుల్స్, వాళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్, నల్ల జాతీయులు అంటారు కదా. నిగిర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను. అక్కడ ఉన్నాడండి ఆయన పేరు సౌలు గారు. అప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసిందట సువార్త వరకు. ఎందుకంటే సంఘంలో వాళ్ళు అందరికీ తెలిసిపోయింది, అందరు రక్షణ పొందారు. ఇప్పుడు మీరు అందరూ కూడా చక్కగా వాక్యం నేర్చుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? క్లాసులు నేర్చుకొని ఎగ్జామ్స్ కోర్సులు రాసిన వాళ్ళు ఇందాక చెప్పారు కదా, సువార్త చెప్పడానికి
బయటికి వెళ్ళిపోవాలి, వెళ్ళి సువార్తను ప్రకటించి. ఇదిగో వెంకటాపురంలో చేస్తున్నారు కదా సభలు, అలా చెప్పి అనేక మందిని క్రీస్తు రాజ్యంలోకి తీసుకురావాలి. నువ్వు ప్రసంగికుడు అయిపోయావని పేపర్లో పడింది, నేను కూడా ఒక స్పీకర్ని అయిపోయాను, ముఖ్య వాక్యోపదేశకుడు అయిపోయానని సంఘానికి మనం డొమ్మ కొట్టకూడదు. అర్థమైందా? అసలు ఏంటంటే నేను కూడా స్పీకర్ని అయిపోయానంటే చర్చి నాకు అవసరం లేదు అనుకోకూడదు. నువ్వు ఎంత బయటికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి. అది బైబిల్ నేర్పిన కట్టడ. చూద్దాం పౌలు గారు ఎలా ప్లాన్ చేశాడు. ఆయన దండయాత్రలో 3 సార్లు, అంటే మూడోసారి వెళ్ళిపోయినా చెప్తాను మీకు, మరలా వచ్చాడు. మొదటిది అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుంచి ప్రారంభం అవుతుందండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు వారిని నాకు ఇచ్చేసేయండి, సపరేట్ చేయండి, వాళ్ళు నాకు కావాలి, వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు ద్వారా అపాయింట్ అయిపోయాడు పౌలు గారు అపోస్తులుడిగా. సాధనం ఏమైపోయాడు ఇతను? భరించటానికి అనేక మందిని దేవుని రాజ్యంలోనికి ఇతను తెస్తాడు. ఇతను రాత్రి వెంకటాపురంలో మనం వాక్యాన్ని అందిస్తే ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నిజంగా అలా వస్తే బాగుండే కానీ మీరు వెళ్ళిపోతున్నారు. అప్పుడే మళ్ళీ ఇప్పుడు వస్తారు సార్, వస్తాను, భయపడదు. దేవుడు అలాంటి వాళ్ళని చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. పర్ఫెక్ట్ పర్సన్, ఆయన పని కొరకు కరెక్ట్గా వాడు కావాలి. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే, నీ హృదయం ఆయనకి ఇష్టంగా ఉంటే నిన్ను అడవిలో ఉన్న పట్టుకొచ్చేస్తాడు దేవుడు. వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు దేవుడు నిన్ను. ఎందుకంటే నీ హృదయం సరిపోయింది దేవునికి ఆయన పని విషయంలో. 3వ వచనం అక్కడే, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఇక స్టార్ట్ అయిపోయారండి. 4వ వచనం నుండి పౌలు గారు, మీరు బైబిల్ చివరిలో మ్యాప్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి వివరించడానికి మనకంత సమయం లేదు, కానీ లాస్ట్లో మ్యాప్లు ఉంటాయి. పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని ఉంటుంది. మొదటి ప్రయాణం అంటే ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. బట్ ఇప్పుడు సమయాన్ని బట్టి ఓన్లీ రిఫరెన్స్ ఇచ్చి మీకు చెప్తాను. అనేక ప్రయాణాలు. మొదటి సువార్త దండయాత్ర వాళ్ళు ప్రారంభించి 4వ వచనం, అప్పుడు వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి అదండి ఇక ప్రారంభం అయిపోయారు క్రీస్తు సామ్రాజ్యంలోకి తీసుకొస్తానికి, క్రీస్తు రాజ్యాన్ని విస్తరింప చేయటానికి. వీళ్ళు ఎంచుకున్నటువంటి నినాదం మీకు చెప్పాను కదా, మెయిన్గా 2 పాయింట్లు పౌలు గారు ఎంచుకున్నాడు. 1 సువార్తను ప్రకటించాడు, 2 యేసే క్రీస్తు అని. అంటే ఎందుకు యేసే అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి? యేసే అంటే క్రీస్తు అంటే రాజు, క్రీస్తు అంటే ఏంటి? రాజు, కింగ్. వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? మెస్సయ్యను ఒప్పుకోవట్లేదు, యూదులు ఒప్పుకోవట్లేదు. దానికి ఆయన రుజువు చేసేవాడు, ఎవిడెన్స్. రమను, కమాన్, నేను ఇక్కడే ఉంటాను పెంతెకోస్తు పండుగ వరకే, మాట్లాడమని వచ్చి ఎవిడెన్స్తో మాట్లాడేవాడు. ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు చూసావా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మాట్లాడేవాడు. ధర్మశాస్త్రంలో నుంచి, ప్రవక్తల గ్రంథాల్లో నుంచి. అలా ఆయన ప్రారంభించాడండి ఉద్యమాన్ని. ఫ్రమ్ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు వీళ్ళు? అంతియోకియ సంఘం నుంచి ప్రారంభమయ్యి 14వ అధ్యాయం, అంటే 14వ అధ్యాయం వరకు మొదటి సువార్త దండయాత్ర. మీరు రాసుకోండి. ఈ మధ్య పీరియడ్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పడం మొదలు పెడితే ఎన్ని రోజులు పడుతుంది తెలియదు. అందుకని అలా కాకుండా 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు
అప్పగింపబడిన వారే వాడై తాము నెరవేర్చిన పని నిమిత్తం. దేవుని కృపకు ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు సువార్తను ప్రకటించవచ్చు. మీ ప్రిన్సిపల్ గారి పర్మిషన్, ఇక్కడ ఉన్న నాయకుల పర్మిషన్ తీసుకువెళ్ళి సువార్తను ప్రకటించండి. అక్కడ నువ్వు భలే చెప్తున్నావు, అసలు నిజంగా నీ పలుకులు చిలక పలుకులు లాగా అన్నారు అనుకో, ఆహా అక్కడే సెటిల్ అయిపోవాలనుకోకూడదు. వచ్చి మరలా ఎక్కడికి రావాలి? వచ్చారో లేదు చూడండి పౌలు గారు, చూడు మళ్ళీ చదువు. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన ఇదండి మొదటి సువార్త దండయాత్ర 13వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ అధ్యాయం 26వ వచనం వరకు ఆయన దండయాత్ర అంటే ఏంటి? దండయాత్ర ఎవరి మీద చేస్తారు? సహజంగా రాజులు చేస్తారు, అవునా? ఎవరి మీద చేస్తారు? శత్రువుల మీద చేస్తారు. మరి ఈ దగ్గర కత్తులు ఉన్నాయా? ఏమన్నా ఇప్పుడు ఇరాన్ లాగా అమెరికా లాగా ఏమన్నా మిసైల్స్ ఉన్నాయా? వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి వెళ్ళాడండి ఆయన. ఏం ధరించి వెళ్ళాడు? వాక్యం అనే ఖడ్గం. దాన్ని అంబుల పొదలో ధరించుకున్నాడు ఆయన. సాధనం. ఎవరి సాధనమైనా? ఎవరి కొరకు ఏర్పరచబడిన సాధనం? క్రీస్తు నిమిత్తం భరించడానికి అతను సిద్ధపడిపోయాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆ మధ్యలో ఉన్నటువంటి వాటిని అన్నిటి మీరు చదవండి. ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో మీరు బుక్ తీసుకొని రాసుకోండి. అన్నీ కూడా ఒక నోట్ దాకా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ జర్నీలో ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు? మ్యాప్ ఉంది కదా ఇక్కడ చివర, ఆ మ్యాప్ను చూస్తూ మీరు చదవండి. మొదటి సువార్త అంటే అక్కడ మీకు డైరెక్షన్స్ ఇచ్చి ఉంటారు. పౌలు గారు ప్రయాణించిన ప్రయాణం 14వ అధ్యాయం 26 వరకు. ఎక్కడికి వచ్చాట? తిరిగి అంతియోకయ సంఘానికి. ఇక రెండవది, ఇప్పుడు మొదటిసారి సువార్త ప్రకటించాడు, అనేక మందిని క్రీస్తు సామ్రాజ్యంలో తీసుకొచ్చాడు. తీసుకురావటం వల్ల అనేక సంఘాలు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అలా వదిలిపెట్టలేదు. ఇక ఇప్పుడు ఏం ఆలోచించారంటే, ఏ విధంగా మనం మొదటిసారి వెళ్ళొచ్చామో వాళ్ళందరినీ స్థిరపరచాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలి? స్థిరపరచాలి, బలపరచాలి, ధైర్యపరచాలి. ఎందుకు? యూదులు కుట్రలు చేస్తూ ఉంటారు. వీళ్ళు మంచోడు కదా యూదులు, అవునా కాదా? మీటింగ్లు పెడితే మా సంఘాలు ఏమవుతాయను, మీటింగ్లు పెడితే ఎట్లాగానో రకరకాలు కొంతమంది అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మా సంఘాల్లోకి మీరు రావద్దాను ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు, సంఘాలు డిస్టర్బ్ అయిపోతారేమోనని మరలా ఒక నాయకుని యొక్క పని అది. లీడర్, టీం లీడర్, బలవంతుడు మిగతా వాళ్ళను కూడా పైకి లేవని ఎంకరేజ్ చేయాలి. ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. సంఘాలను ప్రోత్సహించాలి, బలపరచాలి. అందుకు సెకండ్ మరలా పౌలు గారు అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనం నుండి మరలా అంతియోకయ నుండి ప్రారంభమవుతాడండి. 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణాలలో ప్రభు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు. అక్కడ చిన్న గొడవ అయింది, బర్నబాకి పౌలుకి వాగ్వాదం అయింది. బర్నబా సైడ్ అయిపోతాడు. తర్వాత పౌలు శీలను తీసుకొని 40వ వచనం, పౌలు శీలను ఏర్పరుచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరాడు. చూసారా? ఒక యాత్రను చేయడానికి, చూసారా? సువార్తను ప్రకటించడానికి ఈయన మరలా బయలుదేరాడు. సెకండ్, రెండవది, దేవుని పనికి వెళ్ళేటప్పుడు ఆటంకాలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు. మనల్ని నమ్మినటువంటి వాళ్ళు మనకు ముందు ఎన్నుకోడు పడవచ్చు, అవునా?
మనతో సువార్తకు వస్తామని చెప్పి తప్పించుకోవచ్చు. అయినా దేవుని పని విషయంలో మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా దేవుని పనిని చెయ్యాలి. అది నా మీద మోపబడిన భారం. తర్వాత బర్రమ్మ గారు మరలా కలుస్తాడులేండి. తర్వాత మరలా కొంతకాలానికి 14వ అధ్యాయం 15వ అధ్యాయం 36 నుంచి 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 22వ వచనం చూడండి. 18వ అధ్యాయం 22వ వచనం. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళాడు. సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మళ్ళీ అంతియోకయ సంఘానికి వచ్చారు. అంటే ఈ మధ్య అంటే 15వ అధ్యాయం 36వ వచనం నుంచి 18వ అధ్యాయం 22వ వచనం వరకు ఆయన రెండవసారి సువార్త దండయాత్రకు వెళ్ళాడు. మీరు చేయవలసిన డిక్టేషన్ ఏంటి? ఆ పీరియడ్లో ఫస్ట్ జర్నీలో అంటే బుక్ పెట్టుకోండి, పెన్ తీసుకోండి, ఏ ప్రాంతాలకు వెళ్ళాడు రాసుకోండి. రాసేటప్పుడు మ్యాప్ తీసుకొని చూడండి. అక్కడ యారో డైరెక్షన్ ఇచ్చి ఉంటుంది చివరిలో. మీరు అది నా మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చెప్తాను. ఇవి ఏ ప్రాంతాలకు ఆయన వెళుతున్నాడు అనేది మనకి అక్కడ మ్యాప్లో డైరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ జర్నీలో ఎక్కడికి వెళ్ళాడు, సెకండ్ జర్నీలోకి ఎక్కడికి వెళ్ళాడు అనేది. ఇక మూడవది మరలా ఆయన 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ మరలా బయలుదేరాడు. చూడండి, అక్కడ కొంతకాలం ఉన్నాడు. అంతియోకయలో కొంతకాలం ఉన్నాడు. తర్వాత మరలా ఏం చేశాడు ఈయన? బయలుదేరి గలతీయ ప్రాంతమును పృగ్రియా అన్నది సంచరించుచు అక్కడ నుంచి ప్రారంభమై ఆయన యొక్క 3వ సువార్త దండయాత్ర 21వ అధ్యాయం 17వ వచనం అండి. 21 మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు. కానీ మూడవసారి ఆయన అంతియోకయకు రాలేదు. తిరిగి ఆయన యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఇక ఆయన అంటే జర్నీలో 3 సార్లు చేసి అనేకమైనటువంటి క్రీస్తు సంఘాలను స్థాపిస్తూ ప్రోత్సహిస్తూ పెద్దలను నాయకులను నిర్వర్తిస్తూ కొన్ని ప్రాంతాల నుండి పత్రికలు రాశాడు. తర్వాత 27వ అధ్యాయం 28వ అధ్యాయం అపోస్తుల కార్యాలకి వచ్చేసరికి ఆయన బంధించబడి రోమాకి తీసుకెళ్తాడు. రోమాకి వెళ్ళిపోతాడు ఒక ఖైదీలాగా. జర్నీలో ఆయన అరెస్ట్ అంటారు కదా, అరెస్ట్ ఒక చాలా పెద్ద వాదన జరిగింది. ఎవరి గురించి? ఆస్తుల గురించి కాదు, క్రీస్తు కోసం. ఇప్పుడు ఓవరాల్ ఈ సబ్జెక్ట్లో ఒక 3 పాయింట్లు మీకు రెఫరెన్స్ ఇస్తాను. మంచి 3 ఎత్తాడు అక్కడ ప్రభు. ఒకటి, అన్ని జనులు ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను. ఈ 3 ఒక రెఫరెన్సెస్ మీకు ఇస్తాను, ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ వన్ గలతీ పత్రిక. పౌలు గారు మరి చెప్తాడు, నేను అన్ని జనులకు కూడా అయ్యానని. 1వ అధ్యాయం 15-16 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో. అంటే దేవుడు అన్న మాట నెరవేరిందా లేదా చూడండి. ఒకటి నెరవేరిందా? అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను అనుగ్రహించినప్పుడు. చాలమ్మా చాలు.
దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరిన వాక్య రిఫరెన్స్ ఎవిడెన్స్ మళ్ళా అన్ని జనులకు ఈయన సువార్తను ప్రకటించారు. రెండవది అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు కూడా ఆయన నిలబడాలన్నాడు కదా. యేసుప్రభువు వారు 3 విషయాలు చెప్తాడు. ఇతను అన్ని జనులకి చెప్పమన్నాడు. 3 ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎదుట వచ్చాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా వినండి. 42వ వచనంకి వచ్చేసరికి ఏమైంది చూడండి. 42 వారు సమాజ మందిరం అంటే చాలా సుదీర్ఘంగా చెప్పాడు ప్రసంగం. పౌలు గారు చెప్పిన ప్రసంగంలో 2 మెయిన్గా కీ రోల్ ప్లే చేశాడు ఆయన. సువార్తను ప్రకటించేవాడు. యేసుప్రభువు వారు చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేపబడటం, దీనికి పాత నిబంధనలో ఉన్నటువంటివి తీసుకునేవాడు, ప్లస్ ప్రవక్తల గ్రంథాలన్నింటిలోంచి తీసుకొని చెప్పేవాడు. రెండవది యేసే క్రీస్తు అని ఎక్కువగా మాట్లాడేవాడు. దాన్ని బట్టే సంఘాలని కట్టబడ్డాయి ఎక్కువగా. ఇక్కడ యూదులు, యోధా మత ప్రవిష్టులు, యాజకులు ఉన్నారు ఎక్కువగా. ఇక్కడ మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కూడా మారారు చూడండి ఆయన యొక్క ప్రసంగాల ద్వారా. చదువు. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని ఏం చేస్తున్నారట? వేడుకోవటం అంటే వీళ్ళు బ్రతిమలాడిన వాళ్ళలో యాజకులు కూడా ఉన్నారు. అసలు యాజకులు మారటం అంటే చిన్న విషయమా? వాళ్లే కదా చంపింది యేసుప్రభువు వారిని. 43 సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును మారిపోయారు లేదా? 2 3 అపోస్తలుల కార్యాల గ్రంథం రాజులు ఎదుట నిలబెట్టాలి కదా. 25వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్ప, ఏ పేరు అంటే ఈ పేరు ఏ అప్ప? ఈ ప్రాంతాల్లో ఎక్కువ అప్ప అంటూ ఉంటారా? అగ్రిప్ప. అగ్రిప్ప అనేటువంటి వ్యక్తి ఎవరు? రాజు. అతనికి కూడా చెప్పాడు చూడండి అక్కడ పౌలు గారు. అంత పెద్ద వాదన వచ్చేసింది. పరిస్థితిని దేవుడు అలా తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం గురించిన వాదన, క్రీస్తుని గురించినటువంటి వివరణ, ఎక్స్ప్లెనేషన్ చెప్తా ఉంటే భయపడిపోతాడు. ఏంటో బాబు నన్ను కూడా క్రైస్తవుడుగా చేయాలనుకుంటున్నావు ఏంటంటారు ఇక్కడ. 26వ అధ్యాయం 28వ వచనం అనుకుంటా. 26వ అధ్యాయం అపోస్తలుల 28. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా అంతేనండి. ఎవరమైనా మనం చెబితే క్రైస్తవులుగా మారిపోవాలంతే. భయపడిపోయాడు. సాధనం ఎవరు ఏర్పరుచుకున్న సాధనం? క్రీస్తు ప్రభువారు ఏర్పరుచుకున్న సాధనం. ఆయనకి ఎంత భారం అంటే పౌలు గారికి క్రీస్తు సామ్రాజ్యం పట్ల గొడవలొద్దు, వర్గాలొద్దు, భేదాలొద్దు, ఐక్యంగా ఉండాలని పత్రికలన్నిటిలో పదే పదే ఆయన కానిస్తాడు. సంఘంలో నుంచి బయటికి వెళ్ళి చాలామంది ఏదో సాధిద్దాం అనుకొని డాడీ మీద చాలామంది దెబ్బతినిపోయారు. ఇప్పటికీ నష్టపోయారు కూడా. ఈ తరంలో నిజంగా జయశాలి రెడ్డి గారిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళని మేమందరం కూడా వాక్యం. ఇందాక వచ్చిన చక్రి కానివ్వండి, అనిల్ కానివ్వండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల్ని తన యొక్క నేర్చుకున్న 25 సంవత్సరాలు తపస్సు చేసి
ఇదిగో ఈ సారాన్ని చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు ఈరోజు మనకి నేర్పిస్తా ఉన్నాడు పెద్ద వయసులో కూడా డాడీ గారు. అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మరి చక్కగా మరి మీకు వాక్యాన్ని అందించడానికి ప్రిన్సిపల్గా మరి ఆనంద్ గారు ఆయన భార్య గారు మీ క్లాసులు పెడుతూ తను చెప్తున్నాడు పాపం అసలు ఎలా ఉంటున్నాడు అసలు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే చాలా భారం ఉంది ఇవన్నీ కూడా. సేవ చేయటం అనేది అంత చిన్న విషయం కాదు. విడిగా ఎలాగైనా ఉండొచ్చేమో కానీ సేవ చేయాలంటే భక్తిగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, సంఘాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనల్ని తప్పు పట్టాలని చూస్తూ ఉంటారు, సంఘాలను చేల్చాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మునిపెన్నడూ చూడని విధంగా చెప్తున్నాడు. ఎన్నో మీటింగ్స్ పెట్టాం బ్రదర్, ఎన్నో ఏర్పాటు చేశాం. ఈ ప్రాంతంలో దేవుడు తమ్ముడిని ఒక సాధనగా ఎంచుకున్నాడు. అభినందిద్దామా చప్పట్లు పెట్టి? అవునా కదా? బలమైన సాధన ఏర్పాటు చేస్తున్నాడు. నో డౌట్ ఎట్ ఆల్. ఐదుగురికిగా తిరుగు లేదు. ఒక స్ట్రాంగ్ వెపన్ దేవుడు ఏర్పరుచుకున్నాడు ఈ కుటుంబాన్ని వీళ్ళని. ఇదిగో వెంకటాపురంలో ప్రిన్సిపల్ ఏంటి వచ్చి పనులు చేయటం ఏంటని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆశ్చర్యపడే విషయం. సౌండ్ చేసుకోవడం, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ వెళ్ళటం, చేయటం, మమ్మల్ని అందరం కోఆపరేట్ చేయటం. మీరు సహాయం చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా తనకున్న దానిలోనే సంతృప్తి చెందుతూ భారంతో సేవ చేస్తున్న వ్యక్తి నిజంగా నా హృదయానికి హార్ట్ఫుల్గా టచ్ చేయగలుగుతా. చాలా సంతోషపడ్డాను చేస్తున్న సేవను బట్టి, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి. ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇది ఆగకూడదు, ఇంకా ప్రబలిపోవాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ మైదుకూరు పట్టణంలోనే ఒక గొప్ప పరిచర్యలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీకు చెప్తున్నాను. ప్రసన్నయ్యని తీసుకొని రావటానికి నా వంతుగా కూడా నేను సహాయం చేస్తానని చెప్తాను. నో డౌట్ అట్ ఆల్. ప్రసన్న ఈ ప్రాంతానికి వస్తాడు నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా పెద్దవాళ్ళని తీసుకుంటాం, ఇంకా సంఘాన్ని బలపరుద్దాం, వాక్యం అందు అందరిని అభివృద్ధి పరుద్దాం. మీరు క్లాసులో నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి. మీ వెనక ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది మీ వెనక. డోంట్ వరీ అబౌట్ దట్ లీడర్షిప్. దైవ సేవకులుగా వస్తూ ఉంటాం, పరిచర్యలు జరుగుతూ ఉంటాయి. ఒక బలమైనటువంటి దేవుని హస్తం మీ మీద ఉందండి. ఇక్కడ మర్చిపోవద్దు. దేవుడు మీ పట్ల ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఎక్కడ వైజాగ్, ఎక్కడ మైదుకు, ఆయన పనిని చేయటానికి మనం అందరం ఉన్నాం. ఆయన పనిలో ఉందాం. సంఘ కార్యక్రమాలన్నిటికీ హాజరవ్వండి. క్లాసులు మరి ఏమైతే మీకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో అవి అటెండ్ అవ్వండి. అడిషనల్గా ఇంకో క్లాసు సండే ఈవినింగ్ కుదిరితే సండే ఈవినింగ్ అని పెట్టుకోండి. మీరు దానికి చక్రీకి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అయిపోతుంది. అలా చేసి అంటే డాడీ ఏంటంటే క్లాసులు బైబిల్ కళాశాల రన్ అవ్వాలనేది డాడీ యొక్క విధానం కాబట్టి అలా ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ, శిష్యులుగా చేస్తూ, అనేక మందిని ట్రైనప్ చేస్తూ, కోర్సులు నడిపిస్తూ డెవలప్ చేయడానికి మరి ఇంకా ఇక్కడ కొనసాగాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు నీ పిల్లలకు మంచి విషయాలు చెప్పాను నాయన. విన్న మాటలు వ్యర్థంగా పోక అవి నీ కొరకు నాయన మరి వారి హృదయం అనే పలక మీద రాసుకొని బలంగా ఆయన నాటుబడుకు సహాయం చేయండి. త్రోవ పక్కన పడిన విత్తనాల వలె కాక, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల వలె కాక, మంచి నేలన పడిన విత్తనం వలె వీరు ఫలించుటకు సహాయం చేయండి. ఈ సంఘాన్ని, ఇక్కడ జరుగుతున్న పరిచర్యలను, నీ పని కొరకు కష్టపడుతున్నటువంటి నీ పిల్లలందరినీ కాపాడండి. తిరిగి రాత్రి జరిగే మరి వెంకటాపురం సభలోనూ నీ సహాయం ఉంచండి. మరి సహోదరులు జాకబ్ గారి ద్వారా కూడా మీరు మాట్లాడించండి. తిరిగి నా ప్రయాణంలో నీ కృప చూపండి. నీ చిత్తాన్ని బట్టి నాయన మరి ఒకసారి మేము కలుసుకున్నట్టుకు సహాయం చేయమని
క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. నిజంగా అమూల్యమైనటువంటి మాటలు. మరి పౌలు గారు చేసినటువంటి సువార్త దండయాత్ర, మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం చక్కగా మరి వివరించినందుకు చాలా సంతోషం సార్. మరొకసారి సార్ను అభినందించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా సార్ మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలి, ఆహ్వానిస్తూ ఉంటాము. నిజంగా సార్ చేద్దాం. ఓకే, మరి ఈ సమయంలో మరి ఒక చక్కని పాట పాడుకుంటూ ఉండగా మన ఈవులను దేవునికి సమర్పించుకుందాం. త్వరగా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మరి మన మధ్యలో మరి తమ్ముడు మనోహరు అలాగే కుమారుడు ప్రేమ్ ఇద్దరు కూడా కలిసి మరి చక్కని పాట పాడి దేవునికి కీర్తిస్తారు. త్వరగా. హలో.